భారతదేశంలో ఈ మధ్య కాలంలో న్యాయస్థానాల్లో ఇచ్చే తీర్పుల కంటే న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలే ఎక్కువ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. అలా అని వారిచ్చే తీర్పుల్లో ఆ వ్యాఖ్యానాల ప్రభావం ఉంటుందా అంటే లేదనే చెప్పాలి. కానీ న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యల ఆధారంగా వైరి పక్షాలు ఒకరిపై ఒకరు విరుచుకుపడటం మాత్రం ఎక్కువైపోయింది. రాహుల్ గాంధీ గల్వాన్ గురించి జోడో యాత్రలో మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయి అంటూ కొందరు భావించినా అవి చేసిన రోజు ఎక్కువగా ప్రచారం కాలేదు. ఆయన ప్రశ్నించింది మీడియాను కాబట్టి, ప్రస్తుతం ఆయనకు జాతీయ మీడియా మద్దతు లేదు కాబట్టి తాను అనుకున్న రీతిలో ప్రచారం జరగలేదు. అయితే రాహుల్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయంటూ బీజేపీ వారు కేసులు పెట్టిన తరువాత వాటి మీద ఎక్కువ ప్రచారం జరిగింది. తనపైన పెట్టిన కేసులు నిలిపివేయాలంటూ రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు. భారతీయులుగా ఎలా ఉండాలో కొంత ఘాటుగానే వివరించారు. పార్లమెంటులో మాట్లాడవలసిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు ద్వారా వ్యక్తపరచడం పట్ల తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు. విచిత్రమైన విషయం ఏంటంటే, రాహుల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను ఓటంకిస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీపై తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారానే విమర్శలు గుప్పించారు. భారతదేశంలో 2000 కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ వ్యాఖ్యానించటంపై నిజమైన భారతీయుడు ఎవరైనా ఇలా వ్యాఖ్యానిస్తారా అని న్యాయమూర్తి అన్నారు. దానికి సమాధానంగా రాహుల్ గాంధీ కౌన్సిల్ అభిషేక్ సంఘ్వి గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు మరణించడంపై ప్రతి భారతీయుడు కన్సర్న్ చూపిస్తున్నారని అన్నారు. అధికార పక్షాన్ని నిలదీసిన ప్రతిసారి నిజమైన భారతీయత నిరూపించుకోవటం కష్టం అనేది గౌరవ న్యాయమూర్తులకు తెలియనిది కాదు. గల్వాన్ లోయలో గతంలో లాగా భారత సైన్యం అన్ని పాయింట్లోనూ గస్తీ తిరగలేకపోతోందని, చైనా దళాలతో కలిసి మాత్రమే చేయగలుగుతున్న మాట వాస్తవమా కాదా అంటూ జయరాం రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 2024 అక్టోబర్ 21 తర్వాత 2020 నాటి పరిస్థితి కావాలి అని ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నమాట వాస్తవం అంటూ జయరాం రమేష్ నొక్కి వక్కాణిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కిరణ్ రిజిజు లాంటి వారు రాహుల్ గాంధీ చైనా ఏజెంటులా వ్యవహరిస్తున్నాడు అంటూ విమర్శించటం తప్ప జయరాం రమేష్ ప్రశ్నించిన వాటికి సమాధానాలు మాత్రం చెప్పటం లేదు. పైగా అందుకు సమాధానంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యానాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాలస్తీనాలోని సాధారణ ప్రజలకు సంఘీభావంగా ఒక సమావేశం జరపడానికి ఈ మధ్య కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టింది. అందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో పర్మిషన్ కోసం ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు విచారణ సందర్భంగా ముంబై హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంతో పాటును కలిగించాయని చెప్పవచ్చు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారిని న్యాయమూర్తి అడిగిన ప్రశ్న, పాలస్తీనాలో జరుగుతున్న నరమేధానికి ఇండియాలో నిరసన తెలపవలసిన అవసరం ఉందా అని. మనకున్న సమస్యలు చాలవా అంటూ హితబోధ చేసి దేశభక్తితో మెలగండి అంటూ సలహా ఇచ్చారు. వారిచ్చిన తీర్పుకు వ్యాఖ్యానాలకు సంబంధం లేదు, అది వేరే విషయం. కానీ ఒక దేశంలోని ప్రజలకు వేరే దేశంలోని ప్రజల కష్టాలతో సంబంధం లేదు అని జడ్జి భావించటం న్యాయ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. సాటి మానవుల పట్ల కొంత బాధ్యత ఉండాలి అనే భావన లేని వ్యక్తులు జనజీవనాన్ని, ప్రజాస్వామ్య మనుగడను కాపాడగలిగే వ్యవస్థలో ఉన్నప్పుడు సమాజానికి న్యాయం జరిగే అవకాశం ఎలా ఉంటుంది? సమస్య పట్ల స్పందించే క్రమంలో సమస్యలు వస్తాయేమో అని ఇళ్లల్లో పెద్దవాళ్లు చెప్పడం చూస్తూ ఉంటాం. కానీ వారెవరికో సమస్య వస్తే మనకేంటి అంటూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు వ్యాఖ్యానించడం సరైంది కాదనేది ఒప్పుకొని తీరాల్సిన విషయం. దేశభక్తి, నిజమైన భారతీయుడు లాంటి పదాలు న్యాయమూర్తులు ఉపయోగిస్తుంటే అటువంటి వ్యాఖ్యలకు సామాన్య ప్రజలు ప్రభావితం అవుతారు. ఇప్పటికే దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ఎప్పటికప్పుడు వారి జాతీయతను నిరూపించుకుంటూ ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు దానికి దేశభక్తి, నిజమైన భారతీయత తోడయ్యాయి. దేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడిని సుప్రీంకోర్టు నిజమైన భారతీయుడు అయితే లాంటి పదంతో మందలిస్తే అది ఖచ్చితంగా రాజకీయ దుమారానికి కారణమవుతుంది. ఎప్పుడైతే రాజకీయాలు కలుషితమైపోయాయో అప్పటి నుండి కక్షపూరిత రాజకీయాలు మొదలయ్యాయి. చేసిందాన్ని చేయలేదనటం, ప్రశ్నను పక్కకు మళ్లించటం, అబద్ధాలు చెప్పటం, తప్పు చేసినా సమర్థించుకోవటం అలవాటైపోయింది. ఇది ఏ ఒక్క పార్టీ సొంతం కాదు, కాస్త అటు ఇటుగా అందరి పద్ధతి అదే. కానీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు వాళ్ళు చేసే వ్యాఖ్యానాలు రాజకీయాల చేతుల్లో ఆయుధాలుగా మారే అవకాశాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి.
మన న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రముఖులు ఆ దిశగా ఆలోచిస్తారని మనం కూడా ఆశిద్దాం.